ఎర్లీ రివర్ వ్యాలీ సివిలైజేషన్స్ సంబంధించినటువంటి కంపారిజన్ టేబుల్ పై బిట్లు ఇవ్వబడతాయి. ఇది మన 6th క్లాస్ సంబంధించినటువంటి సోషల్ టెక్స్ట్ బుక్ లో ఉండేటటువంటి కంటెంట్. ఎర్లీ రివర్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి 4 సివిలైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మెసపటోమియా, ఈజిప్ట్, సింధులోయ, చైనా. అక్కడ పరిసరాల పరిస్థితులు, అధికారం మరియు ప్రభుత్వము, శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానం. ఇందులో ఉన్నటువంటి 4 మెసపటోమియాలో పరిసరాల పరిస్థితులు, యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేనటువంటి పరిస్థితులు ఉండేవి. సహజ సిద్ధమైన అవరోధాలు ఇక్కడైతే లేవు. పరిమితమైన సహజ వనరులు ఉన్నాయి. ఇక్కడ అధికారం ఎలా ఉంటుందంటే రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు కలవు. నగర రాజ్యాల ఏకీకరణ వలన తొలి సామ్రాజ్యాలు అనేవి ఇక్కడ ఏర్పడ్డాయి మెసపటోమియాలో. ప్రజల లిపి క్యూనిఫారం అంటారు. నీటిపారుదల వ్యవస్థ కలదు. కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. చక్రము, తెరచాప, నాగలిని ఉపయోగించారు వీళ్ళు మెసపటోమియాలో. ఈజిప్ట్కి వచ్చేసరికి నైలు నది వరదలు ఊహించవచ్చు. ఎడారులు సహజావరోధాలుగా ఉండేవి. నైలు నది సహజ వాణిజ్య రహదారిగా ఉపయోగపడేది. ఇక్కడ ఈజిప్ట్లో ఫారోలు అనే రాజులు దేవునితో సమానంగా పరిపాలించేవారు. ఫారోలే పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకున్నారు. ఇక్కడ ప్రజల లిపి హైరోగ్లిఫిక్ అంటారు. పిరమిడ్ల నిర్మాణం పరిజ్ఞానం వీళ్ళకి కలదు. గణిత శాస్త్రము, రేఖాశాస్త్రం రేఖాగణిత శాస్త్రం, వైద్య శాస్త్రం గురించి వీళ్ళకి అవగాహన ఉంది. ఇక మన దేశానికి సంబంధించినటువంటి సింధు నది వరదలకు చూస్తే సింధు నది వరదలు ఊహించలేము. పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలుగా ఉండేవి. ఇక్కడ ఋతుపవన పరిస్థితులు ఏర్పడి ఉండేవి. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కలదు. ప్రణాళికాబద్ధమైన నగరాలు కలవు. అర్థం కాని లిపి కలదు. ఇక్కడ నగరాలు గ్రిడ్ ఆకారంలో నిర్మించబడ్డాయి. మంచి మురుగునీటి పైపుల వ్యవస్థ కలదు. వ్యర్థ పదార్థాలను పైపుల ద్వారా బయటికి పంపించేవారు సింధులోయ నాగరికతలో. ఇక చైనా నాగరికతకు వచ్చేసరికి హొయాంగ్ హో నది వరదలను ఊహించలేము. ఇక్కడ కూడా పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలుగా ఉండేవి. భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతం ఇది. సమాజము మరియు కుటుంబం ముఖ్యమైనవి. ఇక్కడ సామాజిక వర్గ విభజన ఎక్కువగా ఉండేది. దైవలోక సామ్రాజ్యం అనే భావన ఈ చైనా నాగరికతలో ఉండేది. ఇక్కడ వ్రాత విధానం కలదు. నాణ్యాలను డబ్బుగా ఉపయోగించేవారు, ఇనుముని ఉపయోగించేవారు. ఇప్పుడు ఈ టేబుల్ మీద మనం కొన్ని బిట్లని అయితే తయారు చేసుకొని నేర్చుకుందాం. యూఫ్రటీస్, టైగ్రస్ మధ్య ఏర్పడిన నాగరికత ఏది? మెసపటోమియా. వరదలు ముందుగా ఊహించగలిగిన నది ఏది? నైలు. మిగతా 3 నదులకి ఊహించలేం, ఒక నైలు నదికి తప్ప. సహజ సిద్ధమైన అవరోధాలు లేని నాగరికత ఏది? మెసపటోమియా. నైలు నది ప్రధానంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇక్కడ సహజ వాణిజ్య మార్గంగా ఉపయోగపడుతుంది. ఋతుపవనాల ప్రభావం ఉన్న నాగరికత సింధు నాగరికత. భౌగోళికంగా వేరుపడిన నాగరికత ఏది అంటే చైనా నాగరికత. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవే. స్వతంత్ర నగర రాజ్యాలు ఉన్న నాగరికత ఏది? మెసపటోమియా. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం ఉన్న నాగరికత ఏది? సింధు నాగరికత. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం సింధు నాగరికతలో ఉంది. ఫారోలు ఏ నాగరికత రాజులు? ఈజిప్ట్. ఫారోలు నిర్మించుకున్న సమాధులు ఏవి? పిరమిడ్లు. ప్రణాళికాబద్ధమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన నాగరికత సింధు నాగరికత. కుటుంబ వ్యవస్థ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది చైనా. క్యూనిఫారం లిపి ఏ నాగరికతది అంటే మెసపటోమియా. హైరోగ్లిఫిక్ లిపి ఏ నాగరికతది అంటే ఈజిప్ట్. అర్థం కాని లిపి కలిగిన నాగరికత ఏది అంటే సింధు నాగరికత. చక్రము, నాగలి, తెరచాప వంటి ఉపయోగించిన నాగరికత ఏది అంటే మెసపటోమియా. కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించిన నాగరికత మెసపటోమియా. మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది సింధు నాగరికత. గ్రిడ్ నమూనాలో నగరాలు నిర్మించిన నాగరికత ఏది? సింధు నాగరికత. వైద్య శాస్త్రంలో అభివృద్ధి చెందిన నాగరికత అంటే ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్. రేఖాగణితము అలాగే గణిత శాస్త్ర అభివృద్ధి జరిగింది ఇక్కడ. నాణ్యాలను డబ్బుగా ఉపయోగించిన నాగరికత చైనా నాగరికత. ఇనుమును ఉపయోగించిన నాగరికత చైనా నాగరికత. నగర రాజ్యాలు ఏకీకరణ వల్ల ఏర్పడినవి తొలి సామ్రాజ్యాలు, రాజ్యాంగాలు. నగర రాజ్యాలు ఏకీకరణ వల్ల ఏర్పడినవి తొలి సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. సహజ వాణిజ్య మార్గంగా ఉపయోగపడిన నది ఏది అంటే నైలు నది. ఎడారులు సహజ అవరోధాలుగా ఉన్న నాగరికతల్లో ఒకటి ఈజిప్ట్. ఈజిప్ట్ ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది కాబట్టి ఇక్కడ ఎడారులు ఎక్కువగా ఉంటాయి.
సామాజిక వర్గాల విభజన ఎక్కువగా ఉన్న నాగరికత ఏది అంటే చైనా. దైవలోక సామ్రాజ్య భావన ఏ నాగరికతలో ఉంది అంటే చైనా. నీటిపారుదల వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన నాగరికత ఏది అంటే మెసపటోమియా. పిరమిడ్లు నిర్మించిన నాగరికత ఈజిప్ట్. వరదలను ముందుగా అంచనా వేయగలిగిన నాగరికత ఈజిప్ట్. ముందుగానే అంచనా వేయగలిగిన నాగరికత ఈజిప్ట్. హైరోగ్లిఫిక్ చిత్రలిపిని ఉపయోగించిన నాగరికత ఏది అంటే ఈజిప్ట్ నాగరికత. క్యూనిఫారం లిపికి చెందిన నాగరికత ఏది మెసపటోమియా. అర్థం కాని లిపి ఏ నాగరికతది సింధు నాగరికతది. చక్రాన్ని ఉపయోగించిన నాగరికత ఎవరిది అంటే మెసపటోమియా. నాగలను ఉపయోగించిన వాళ్ళు కూడా మెసపటోమియా వాళ్ళే. కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించిన వాళ్ళు కూడా మెసపటోమియా వాళ్ళే. మంచి మురుగు పారుదల వ్యవస్థ ఉన్న నాగరికత ఏది సింధు నాగరికత. వైద్య శాస్త్రంలో అభివృద్ధి చెందిన నాగరికత ఈజిప్ట్. గ్రిడ్ నమూనా మురుగు కాలువలు దేనికి సంబంధించిందంటే సింధు నాగరికత. పిరమిడ్ చూసినప్పుడు గుర్తుకు వచ్చే నాగరికత ఈజిప్ట్. వరదలను ముందుగా అంచనా వేసిన నాగరికత ఇది రిపీటెడ్ బిట్ ఈజిప్ట్. క్యూనిఫారం లిపి చక్రము. క్యూనిఫారం లిపి మెసపటోమియా. నాణేలు ఇనుమును ఉపయోగించిన నాగరికత చైనా. సహజ అవరోధాలు లేకుండా దండయాత్రలకు గురైన నాగరికత ఏది అంటే మెసపటోమియా. పర్వతాలు ఎడారులు ఋతుపవనాలు కలిగిన నాగరికత సింధు నాగరికత. ప్రపంచంలో అత్యుత్తమ పురాతన మురుగు పారుదల వ్యవస్థ ఏ నాగరికతలో ఉంది అంటే సింధు నాగరికత. నీటిపారుదల క్యూనిఫారం కాంస్యము ఉపయోగించినది. క్యూనిఫారం లిపి నీటిపారుదల ఉన్నది ఏదంటే మెసపటోమియా. కుటుంబ వ్యవస్థను అధిక ప్రాధాన్యం ఇచ్చిన నాగరికత ఏది అంటే చైనా.